మన చుట్టూ కొంతమంది ఉంటారండి. పైకి మాత్రం చాలా తీయగా, ప్రేమగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మన మీద ద్వేషమో, అసూయో లేదా వెటకారమో దాగి ఉంటుంది. అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి నటించే ఇలాంటి వ్యక్తుల మనస్తత్వం గురించి మన పెద్దలు ఈ సామెత చెప్పారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టు అని. సాధారణంగా మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నోటిని ఉపయోగిస్తాం. కానీ నొసలు ముడతపడడం లేదా కళ్ళు తిప్పడం అనేది మన అసలు భావాలను చూపిస్తుంది. నోటితో అబ్బో మీరు చాలా గొప్పవారండి అని పొగుడుతూనే నొసటితో ఎదుటి వారిని తక్కువ చేసి చూడటం లేదా వెక్కిరించడం అన్నమాట. ఇది ముమ్మాటికి రెండంచుల ప్రవర్తనకు లేదా కపట నాటకానికి నిదర్శనం. ఈ రోజుల్లో మనం ఇలాంటి వారిని ప్రతి చోట చూస్తూనే ఉంటాం. ముఖం మీద పలకరిస్తూనే మనం వెనక్కి తిరగగానే మన గురించి లేనిపోని మాటలు అనేవారు. అలాగే మన ఎదుగుదల చూసి పైకి అభినందనలు చెప్తూనే లోపల మాత్రం కుళ్ళుకునేవారు ఈ సామెతకు సరిగ్గా సరిపోతారు. మనిషికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం నిజాయితీ. మనసులో ఏదుందో నోటి ద్వారా కూడా అదే రావాలి. లోపల వెకిరింతలు పెట్టుకుని బయట ప్రేమలో ఒలకపోయడం వల్ల గౌరవం దక్కదు సరికదా, నమ్మకం కూడా పోతుంది. ఉన్నది ఉన్నట్టుగా ఉండడమే హుందాతనం. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.